క్యాన్సర్ల విషయంలో అవగాహన లేమి అన్నది ఇవాళ మహిళలకు శాపంగా మారుతుంది. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ విషయంలో ఇదే జరుగుతుంది. హెచ్పివి టీకా, ప్యాప్స్మియర్ వంటి పరీక్షలు అందుబాటులో ఉన్నప్పటికీ సరైన అవగాహన లేకపోవడంతో చాలామంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించే హెచ్పివి టీకాల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హ్యూమన్ పాపిలోమా వైరస్లు అంటే ఏంటి? హెచ్పివి అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్. కోవిడ్-19కి ఎలా కరోనా వైరసెస్ కారణమో అలాగే పాపిల్లోమాస్ ఆర్ వాట్స్ లేకపోతే సర్వైకల్ క్యాన్సర్, ఓరోఫెరింజియల్ క్యాన్సర్, ఇలా ఏనల్ కెనాల్ క్యాన్సర్, ఇలా కొన్ని క్యాన్సర్స్కి కారణం హ్యూమన్ పాపిల్లోమా వైరస్. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అంటే ఒక వైరస్ కాదు. హెచ్పివి అంటే ఒక ఫ్యామిలీ ఆఫ్ వైరసెస్. మోర్ దెన్ 100 టైప్స్ ఆఫ్ హ్యూమన్ పాపిల్లోమా వైరసెస్ ఉన్నాయి. దాంట్లో ఒక 10 హ్యూమన్ పాపిల్లోమా వైరసెస్ ఆర్ కాల్డ్ యాజ్ హై రిస్క్ హెచ్పివి టైప్స్. ఈ హై రిస్క్ హెచ్పివి వైరస్ అంటే ఈ వైరసెస్తో ఇన్ఫెక్షన్ అయితే సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు, లేకపోతే నియోప్లాస్టిక్ లీషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. సో హై రిస్క్ హెచ్పివి టైప్తో కనుక ఇన్ఫెక్షన్ అయితే అప్పుడు మనకి ఈ ఇన్ఫెక్షన్స్ ద్వారా నెమ్మదిగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాట్ బినైన్ కండిషన్స్. హెచ్పి వైరస్తో ఎలాంటి క్యాన్సర్లు వస్తాయి? హ్యూమన్ పాపిల్లోమా వైరస్ హెచ్పివితో ఇన్ఫెక్షన్ అయితే సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖం క్యాన్సర్, యానోరెక్టల్ క్యాన్సర్స్, ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ రావచ్చు. హెచ్పివి ఇన్ఫెక్షన్ను నివారించుకునే వీలుందా? హెచ్పివి ఇన్ఫెక్షన్ అయిపోయాక ఆ తర్వాత ఆ ఇన్ఫెక్షన్ కోసం అంటూ మనకి స్పెసిఫిక్గా మందులు అంటూ ఏం లేవు. కొన్ని వైరసెస్కే మనకి యాంటీవైరల్ మెడికేషన్స్ ఉన్నాయి. కానీ హెచ్పివి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం కోసం మనకి హెచ్పివి టీకాలు ఉన్నాయి. సో హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవడం మోర్ ఇంపార్టెంట్. హెచ్పివి ఇన్ఫెక్షన్ కనుక అయిపోతే అప్పుడు అది ఏ టైప్ ఆఫ్ వైరస్తో ఇన్ఫెక్షన్ అయినా అది కనుక్కోవడం కూడా ఇంపార్టెంట్. దీన్ని మనం డిఎన్ఏ టెస్టింగ్ చేసి కనుక్కోవచ్చు ఏ టైపు, ఏ సీరో టైపు ఉందని చెప్పి. ఎందుకంటే హై రిస్క్ హెచ్పివి టైప్తో ఇన్ఫెక్షన్ అయితే మనకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. గార్డసిల్, సర్వారిక్స్ టీకాలు ఎలా పనిచేస్తాయి? హెచ్పివి వైరస్తో ఇన్ఫెక్షన్ రాకుండా డిఫరెంట్ సబ్ టైప్స్ని ఒక వ్యాక్సిన్ తయారు చేసి ఈ వ్యాక్సినేషన్ కనుక తీసుకుంటే, ఈ టీకా తీసుకుంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్తో ఇన్ఫెక్షన్ అవ్వదు. సర్వారిక్స్ ఇంకా గార్డాసిల్ ఈ రెండులో డిఫరెంట్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ సబ్ టైప్స్ది వ్యాక్సినేషన్ క్రియేట్ చేయడం ద్వారా మనకి ఈ హ్యూమన్ పాపిల్లోమా వైరసెస్తో ఇన్ఫెక్షన్ అవ్వదు కనుక అప్పుడు మనకి ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్తో అయ్యే డిసీజెస్ రావు. హెచ్పివి టీకాలతో సమస్యలు ఏమైనా ఉంటాయా? యూజువల్లీ ఈ వైరసెస్కి సంబంధించిన టీకాలకి సైడ్ ఎఫెక్ట్స్ ఏదో 100లో 1 2 3 అది కూడా కొంతవరకు పెయిన్ ఆర్ మహా అయితే ఇంజెక్షన్ సైట్లో కొంచెం నొప్పి ఆర్ కొంచెం జ్వరం రావచ్చు. మిగతా ఈ వ్యాక్సినేషన్స్ చాలా సేఫ్. నా దృష్టిలో అయితే ఈ టీకాలకి అసలు ఏ ఇబ్బంది ఉండదు. అందరూ ఈ టీకాలు తీసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్. హెచ్పివి టీకాలను ఎవరు తీసుకోవాలి? ఆల్ గర్ల్స్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 9 years 9 సంవత్సరాల తర్వాత 16 సంవత్సరాల లోపల అయితే 2 డోసులే సరిపోతాయి. ఒక ఇంజెక్షన్, ఒక వ్యాక్సిన్ టీకా ఇవాళ, మళ్ళీ ఇంకోటి ఆఫ్టర్ 6 months. అదే ఆఫ్టర్ 16 years ఆఫ్ ఏజ్ అయితే 3 టీకాలు అవసరం ఉంటాయి. ఒకటి ఇవాళ, ఒకటి ఆఫ్టర్ 1 to 2 months, మళ్ళీ ఇంకో డోస్ 6 months తర్వాత. అంటే వ్యాక్సిన్ టైపుని బట్టి మన డోసెస్ కూడా మారచ్చు. బట్ బై అండ్ లార్జ్ సర్వైకల్ క్యాన్సర్కి వచ్చే హెచ్పివి టీకాలు, హెచ్పివి వ్యాక్సినేషన్స్కి ఇది కామన్ షెడ్యూల్.
సో ఆల్ గర్ల్స్ అండ్ ఉమెన్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 9 years అండ్ అప్ టు 45 years దాకా మనం హెచ్పివి టీకాలు తీసుకోవచ్చు. అలాగే బాయ్స్లో కూడా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్కి రాకుండా ఉండడం కోసం అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 9 years బాయ్స్లో కూడా ఈ వ్యాక్సినేషన్స్ ఇవ్వచ్చు. ఇప్పటికే హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఈ టీకాలను తీసుకోవచ్చా? హెచ్పివి వైరస్ మోర్ దెన్ 100 టైప్స్ ఉంటాయి. మనకు హెచ్పివి ఇన్ఫెక్షన్ ఒక టైప్తో అయి ఉండొచ్చు, ఇంకా మిగతా టైప్స్తో అయి ఉండకపోవచ్చు. ఎస్పెషల్లీ హై రిస్క్ హెచ్పివి ఇన్ఫెక్షన్ కాకపోతే మనం అయినా కూడా ఈ టీకా తీసుకుంటే మిగతా సబ్ టైప్స్తో ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటుంది. సో హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉన్నా లేకపోయినా, హెచ్పివి ఇన్ఫెక్షన్ డయాగ్నోస్ అయినా అవ్వకపోయినా అందరూ ఈ వ్యాక్సినేషన్ తీసుకుంటేనే బాగుంటుంది. హెచ్పివి ఇన్ఫెక్షన్ డయాగ్నోస్ అయినా కూడా అది బినైన్ కండిషన్ అయి ఉండొచ్చు, లైక్ వాట్స్ ఆర్ ప్యాపిలోమాస్. సర్వైకల్ క్యాన్సర్ కాజింగ్ హెచ్పివి టైప్స్ ఆర్ ది హై రిస్క్ టైప్స్ అంటే మనకి దాంతో ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవాలి. హెచ్పివి టీకాలు తీసుకున్న తర్వాత కూడా పాప్స్మియర్ పరీక్ష చేయించుకోవాలా? హెచ్పివి వ్యాక్సినేషన్తో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ సీరోటైప్స్ కవర్ అయిపోతాయి. అయినా కూడా పాప్స్మియర్ టెస్ట్ మాత్రం చేసుకుంటూ ఉండాలి. పాప్స్మియర్ టెస్ట్ ఒక స్క్రీనింగ్ టెస్ట్. వ్యాక్సినేషన్ ఇన్ఫెక్షన్ రాకుండా టీకా ఇవ్వడం. సో స్క్రీనింగ్ టెస్ట్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ సైన్స్ సిమ్టమ్స్ ఏం లేకపోయినా కూడా మనం ఈ జబ్బును ముందే కనుక్కుంటున్నాం ఇన్ ఎసిమ్టమాటిక్ పర్సన్. సో వ్యాక్సినేషన్ తీసుకున్న పాప్స్మియర్ టెస్టింగ్ చేస్తూ ఉంటే ఈ స్క్రీనింగ్ ద్వారా ప్రీ క్యాన్సరస్ కండిషన్స్, సర్వైకల్ లీషన్స్ ఇవన్నీ ముందే డయాగ్నోస్ అవుతాయి. హెచ్పివి టీకాలకు ఎంత ఖర్చు అవుతుంది? హెచ్పివి టీకాలకి ఇంతకు ముందు ఒక 5 years బ్యాక్ 4 years బ్యాక్ ఖర్చు కొంచెం ఎక్కువగానే ఉండేది. బట్ ఇప్పుడు కాస్ట్ బాగా తగ్గిపోయింది. ఇన్ఫ్యాక్ట్ నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో కూడా ఇంకా ఈ 1000 టీకాలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ విత్ ద జెనరిక్ వర్షన్స్ మేడ్ ఇన్ ఇండియా ఆర్ మేక్ ఇన్ ఇండియా ద్వారా మనకి ఈ టీకాల ఖర్చు చాలా తగ్గిపోయింది. ఇవి అసలు ఎక్స్పెన్సివ్ కానే కాదు, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, దీనికి వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువ. ఎస్పెషల్లీ చాలా సీరో టైప్స్ ఆఫ్ హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా ఇన్ఫెక్షన్ రాకుండా ఆపడం ద్వారా మనకి క్యాన్సర్ బర్డెన్ బాగా తగ్గిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో గోల్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ ముక్త్ భారత్ బై 2030 అంటే 2030 కల్లా మనకి సర్వైకల్ క్యాన్సర్ కొత్త ఇన్సిడెన్స్ అసలు ఉండకూడదు. అంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ విల్ ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దాట్. హెచ్పివి గురించి ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి? హ్యూమన్ ప్యాపిలోమా వైరసెస్ సర్వైకల్ క్యాన్సర్ ఎలా కాజ్ చేస్తుంది, రెండోది హెచ్పివి ఇన్ఫెక్షన్ ద్వారా మనకి సెల్స్లో ఏ మార్పులు కనపడుతూ ఉంటాయి, బినైన్ కండిషన్స్ ఏంటి, మ్యాలిగ్నెంట్ కండిషన్స్ ఏంటి, ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటి, ఆ హెచ్పివి వైరస్ మనకి సెల్లో ఎలా ఎంటర్ అవుతుంది, ఆ ఎంట్రీని ఆపడం కోసం లోకల్ ఇమ్యూనిటీ పెంచడం కోసం సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది, ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ఆపగలిగామంటే ఇంక ఏ జబ్బుల్ని ఆపగలరు, ఇవన్నీ కొత్త అడ్వాన్సెస్ అండ్ డెవలప్మెంట్స్ ఇన్ సర్వైకల్ క్యాన్సర్ ముఖ్యంగా హ్యూమన్ ప్యాపిలోమా వైరసెస్ హెచ్పివి గురించి. ఈ రీసెర్చ్ అవడం ద్వారానే ఇంకొక 10 yearsలో ఇఫ్ యూఆర్ ద రైట్ ట్రాక్ ఆఫ్టర్ 2030 మనకి సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్ ఇంకా ఇండియాలో ఉండకపోవచ్చు. హెచ్పివి టీకా సర్వైకల్ క్యాన్సర్ నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుంది. అమ్మాయిలు మొదలుకుని నడివయసు మహిళల వరకు అందరూ 3 డోసుల హెచ్పివి టీకాను తీసుకోవడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ ముప్పును తప్పించుకోవచ్చు.